ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అక్టోబర్ నెలలో మనకు పెన్షన్ పంపిణీ అనేది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే ఇస్తున్నారు. ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్ ద్వారా వేస్తున్నారు, అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్పై కూడా మనకైతే అప్డేట్ వచ్చింది. మనకు ఈసారి అక్టోబర్ నెలలో దాదాపు 15 లక్షల మందికి పెన్షన్లు అయితే రద్దు అయితే చేస్తున్నారు. ఎందుకు ఈ యొక్క పెన్షన్ భారీ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి, ఎవరెవరికి పెన్షన్ రద్దు అవుతాయి, అలాగే మనకు బ్యాంకు అకౌంట్లో ఎవరెవరికి పెన్షన్ పడిపోతున్నాయో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళ్తే, కొత్త పెన్షన్ల మంజూరు గురించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మనకు కొత్త పెన్షన్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఏంటి ఈ విషయం అనేది నోటిఫికేషన్ అన్నీ కూడా మనకు 4 నోటిఫికేషన్ అయితే వచ్చాయి. పెన్షన్లకు సంబంధించి వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సచివాలయాలకు బాధ్యతగా కూడా అప్పగించారు. మనకు ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి కొత్త పెన్షన్లు అప్రూవ్ చేయాలని ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 67 లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లు అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెన్షన్ ఇచ్చే మొత్తానికి కూడా పెంచడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖున వీటిని పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వం వాలంటీర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం వార్డు గ్రామ సచివాలయం సిబ్బందితో పంపిణీ చేస్తున్నారు. ఈ యొక్క పెన్షన్లు గత ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్ అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ మొదలు పెడతామని ఆయన వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లు అందుకుంటున్న వాళ్ళపైన వాళ్ళ యొక్క వివరాలు ప్రభుత్వం సేకరించి పెన్షన్లు తనిఖీ కోసం వాళ్ళను కొత్తగా యాప్ అనేది తయారు చేసి, ఈ యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారులు పూర్తి సమాచారం సచివాలయం సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హులు తుది జాబితాల్ని ఖరారు చేస్తారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలను సంబంధించి గ్రామ సభల్లో కూడా ప్రకటిస్తారన్నమాట. సంబంధించిన సచివాలయంలో అందుబాటులో అయితే ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామ సభ్యులు నిర్వహించినప్పుడు అర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కలిగించుకోవచ్చు. అర్హులను పెన్షన్లు తొలగించే ముందు వాళ్లకు కూడా నోటిఫికేషన్లు అయితే ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే అర్హులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో అర్హుల జాబితాలను ఖరారు చేయడం పైన స్పష్టమైన మార్గదర్శకరణం విడుదల చేసింది. అలాగే వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసేలా కసర్లతో జరుగుతున్నాయి అని చెప్పేసిన మనకైతే అప్డేట్ రావడం జరిగింది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించిన ఎవరైతే అనగానో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హత సంబంధించినటువంటి యొక్క పెన్షన్ అనర్హత వచ్చింది. దానికి సంబంధించిన ఒక నోటీస్ అయితే ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు పెన్షన్ అయితే రద్దు చేస్తారు. ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్టులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అర్హత కింద వస్తుంది. వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు చేస్తారు. అయితే ఈ పెన్షన్ అనేది తొలగించిన తర్వాత గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో వాళ్ళకి మళ్ళీ ఒకవేళ అర్హత ఉంటే తగిన డాక్యుమెంట్స్ ఇచ్చుకొని గ్రామ సభల్లో తిరిగి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పెన్షన్లు అయితే ఇస్తారు. అయితే దీనికి సంబంధించి మనకు విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవస్య కోణంలో వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే, దివ్యాంగులకు అధికారం చేయబడ్డ తొలి నెలలోనే పెన్షన్ మొత్తం 3,000 నుంచి 6,000 వరకు పెంచామని, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమాణంతమైన వాళ్లకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు.
అర్హులైన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అందకుండా ఉండడానికి వీలు లేదని తెలియజేశారు. గత ప్రభుత్వం తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన గతంలో ఉన్నాయని అధికారులు వివరించారు. అలాగే అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పెన్షన్ పొందుతూ ఉంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్ ఇవ్వటంతో పాటు తొలగించాలని కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనాథలకు దివ్యాంగులకు పేరుతో పెన్షన్ పొందుతూ ఉంటే అర్హులు అన్యాయం చేయడమే అని దివ్యాంగులు పేరుతో పెన్షన్ పొందుతూ ఉంటే అర్హులు అన్యాయంగా చేయడమేనని ఆయన తెలిపారు. కాగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంతో పాటు వాళ్లకు ఇతర ఏం చేయవచ్చు అని కూడా ఆయన అయితే ఆలోచన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ లిటరసీ వదిలేయకుండా జీవన ప్రయాణంగా పెంచాలి ఆలోచనలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు కోసం విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నాకైతే 200 కోట్ల రూపాయలు ఈ సెంటర్కి అయితే మంజూరు చేసిందని మీ యొక్క రాష్ట్ర మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేశారు. అలాగే దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్లకు కూడా రేషన్ కార్డులు, పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన వాళ్ళు భవిష్యత్తులో దివ్యాంగులు కాకుండా అరికట్టవచ్చు అని చెప్పేసి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ 2 నోటిఫికేషన్లు బట్టి మనకు క్లారిటీగా చూసుకుంటే కొత్తగా పెన్షన్ పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మనకు అప్లై చేసుకునే దానికి అక్టోబర్ 2వ తారీఖు నుంచి అయితే అవకాశం అయితే ఇచ్చారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి కారణంగా మనకు అవకాశం అయితే కల్పించారు. 50 సంవత్సరాలకు వారికి మాత్రం మనకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ 50 సంవత్సరాలుగా మాత్రం కొన్ని కొత్త విధానాలను ఖరారు చేయాలన్నారు. ఈ విధానాలు ఖరారు చేసిన తర్వాత వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఈ యొక్క మనకు దాదాపుగా 25 కేటగిరీలు పెన్షన్లు ఉన్నాయి. మొత్తంగా ఈ పెన్షన్ చూసుకుంటే వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళు 65 లక్షల మంది ఉన్నారు. ఇందులో దాదాపు 15 లక్షల మంది పైకి ఈసారి నారత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలామంది ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు అయితే అర్హతను పొందుతున్నారు. వాళ్ళకి నిజంగా ఎలిజిబిలిటీ క్రియేటరీగా అనేది లేకపోయినా కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ చూపించుకొని ఈ యొక్క దివ్యాంగులు పెన్షన్ పొందుతున్నారని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపణ చేస్తుంది. ఈ యొక్క ఆరోపణ అన్నిటినీ తీసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్లు ఉన్నారో వీళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకైతే నోటిఫికేషన్లు అయితే పంపిస్తారు. పాలక వాళ్ళు ఏం చేయాలంటే మీరు గ్రామస్తులను పెడతారు. గ్రామస్తులు పెట్టినప్పుడు అప్పుడు మీ యొక్క ఎలిజిబిలిటీ సంబంధించి పూర్తి వివరించండి కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. ప్రూఫ్స్ కూడా అప్పుడు మీరు చూపించి డైరెక్ట్గా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఆ చూపించి మీరు ఫ్యాషన్లు అప్లై చేసుకుంటే మీకు ఒకవేళ నిజంగా రాగుతూ ఉంటే మళ్ళీ మీకు తిరిగి పెన్షన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు చూపించలేకపోతే మీ పెన్షన్ అయితే రాదు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దివ్యాంగుల పెన్షన్ల వివరం దాదాపుగా 15 లక్షల మందిని అయితే టార్గెట్ చేశారు. తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క లెటర్స్ వస్తాయి. లెటర్ ఇచ్చిన తర్వాత మీకు పెన్షన్ అయితే రద్దు అవుతుంది. కానీ ముందుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా మాత్రం మీకు పెన్షన్ అయితే రద్దు చేయరు. ఈసారి అక్టోబర్ నెలకి సంబంధించి చాలామంది పెన్షన్ అనేది అకౌంట్లోకి వేయబోతున్నారు. ఎవరెవరికి అకౌంట్లోకి వేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు చాలామంది విద్యార్థులు ఉన్నారు. దాదాపుగా హాస్టల్లో ఉంటున్నారు అన్నమాట. వాళ్ళందరికీ కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఎందుకని అంటే ప్రతి నెల 1వ ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇస్తున్నటువంటి పెన్షన్ల కోసం ఆ యొక్క స్టూడెంట్స్ ప్రతి నెల 30వ తారీఖు 29 ఇంటికి తీసుకురావడం, వచ్చి పెన్షన్ తీసుకోవటం, మళ్ళీ ఆ యొక్క హాస్టల్లో పెట్టడం, ఇదంతా కూడా చాలా రిస్క్గా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గురించి వాళ్ళకు డైరెక్ట్గా ఎవరైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకుంటూ ఉంటారో వారందరికీ అకౌంట్లో వేయాలని మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. మొత్తానికి మనకు 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళని తొలగిస్తున్నారు. వాళ్ళ పేర్లు తొలగించిన తర్వాత కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారందరికీ కూడా మనకు గ్రామ సభల్లోని అర్హులు లిస్ట్ కూడా ఆమోదించడం జరుగుతుంది. ఒక యాప్ అయితే రెడీ చేశారు. ఈ యొక్క యాప్ని
బేస్ చేసుకొని ఆ యాప్లో ఉన్న డేటాని కరెక్ట్గా ఎలిజిబిలిటీ అంటే వాళ్ళకు నేర్చుకో అక్టోబర్ తర్వాత నెక్స్ట్ మంత్ నవంబర్లో పెన్షన్ అయితే ఇస్తారు. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే అనర్హత లిస్టులో అయితే పేరు పెడతారు. అనర్హత లిస్టులో మీ పేరు వస్తే గ్రామ సభలలో మీరు సార్ నాకు ఇలా అనర్హత వచ్చింది, మాకు అర్హత ఉంది, ఇదిగోండి మా ప్రూఫ్స్ అని చెప్పేసి మీరు ప్రూఫ్స్ సబ్మిట్ చేసి మీరైతే కొత్త పెన్షన్ అయితే ఒకసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.